అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా కూడా ఆ రేవతన్న మన సొంత సిస్టర్ అయితే, మన సొంత అక్క అయితే, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకే మాట చెప్పిండు. ఏంది జరిగిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్టర్ అక్కడే ఉన్నాడు. మా పోలీస్ అధికారులు పోయి ఆయనకు చెప్పడం జరిగింది విషయం అంతా కూడా. చెప్పిన తర్వాత ఆయన స్పందించిన విధానాన్ని కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. జరిగిన సంఘటన అంటే ఒక వ్యక్తి చనిపోయిందనుక కూడా అక్కడనే ఉన్నారంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. యాక్టర్ ఓకే, నో డౌట్. ఇవాళ క్యారెక్టర్ అసోసియేషన్ అంటారు, క్యారెక్టర్ అసోసియేషన్. మళ్ళీ చనిపోయిన రేవతమ్మ గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు రేవతమ్మని మళ్ళీ ఎవరు బతికిస్తారు, ఎవరు తీసుకొస్తారు? ఆమె గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. నీకేంది, రేపు మంచిగా మళ్ళీ 2 సినిమాలు తీస్తావు, నీ క్యారెక్టర్ నువ్వు మళ్ళీ నీ బిజీలో నువ్వు ఉంటావు. ఇలా మీరు క్యారెక్టర్ అంటున్నారు కదా, మీ క్యారెక్టర్ మీరు యాజ్ ఎ యాక్టర్గా మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇవాళ ఫిలిం అందరు చాలామంది, నేను ఫిలిం గురించి కూడా చాలామంది చర్చిస్తున్నారు. ఫిలింలో పుష్పలో ఏముంది? స్మగ్లింగ్ ఉంది. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అంతేకాదు, నాకు ఇప్పుడే డిస్కషన్ చేస్తుంటే చెప్తున్నారు, ఒక ఆఫీసరు స్విమ్మింగ్ పూల్లో ఉంటే మీరు ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ పూల్లోనే మీరు టాయిలెట్ చేస్తున్నారంటే మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు సమాజానికి సినిమా ద్వారా? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. మీరేదో హ్యుమానిటీ గ్రౌండ్లో వచ్చి జరిగిన విషయాన్ని అంతా అంటే మేము నిలబడతాను, ఫ్యామిలీ గురించి నిలబడతాను, ఫ్యామిలీది మొత్తం నా బాధ్యత చూసుకుంటానని చెప్తాడు అనుకుంటే నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నాను. క్యారెక్టరే చనిపోయిన వాళ్ళు పాపం ఒక్కసారి నిజంగా కూడా బాధతో చెప్తున్నా, ఆ రేవతమ్మ మళ్ళీ రాదు, తిరిగి మళ్ళీ మధ్యలో రాదు. ఒక పాప ఉన్నది, ఆ బాబు ఇంకా ఈ సెన్సెస్లో లేడు. ఒకసారి ఆలోచించండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడిరని చెప్పి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో రకంగా మళ్ళీ ఫ్యాక్ట్స్ని మిస్లీడ్ అయితే చేయలేరు కదా. వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియోలు బయటికి వచ్చినాయి, మీరు చేసిన ప్రతి యాక్టివిటీ రికార్డే ఉన్నది. మీరు ఏ విధంగా ఎప్పుడు థియేటర్లోకి వచ్చిరు, ఎప్పుడు ఏం మాట్లాడారు, ఎప్పుడు ఏ విధంగా ఏం రెస్పాండ్ అయ్యారు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం మాట్లాడారు, మళ్ళీ పోతప్పుడు ఏ విధంగా పోయారు కూడా ప్రజలందరూ చూస్తున్నారు. నిజంగా కూడా చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. మేము కూడా ఎన్నో ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేస్తుంటాం. పొలిటికల్గా నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా. పెద్దలు బెల్లయ్య నాయక్ గారు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేస్తుండొచ్చు. యాజ్ ఎ ఆర్గనైజర్ ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్లో అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, ఎవరైనా చనిపోతే మేము ఇమీడియట్లీ ఆర్గనైజేషన్ తరఫున ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తాం. మేము ప్రోగ్రామ్ క్యాన్సిలే కాకుండా మేమందరం కూడా ఫిజికల్గా ఫ్యామిలీతో ఉండి మొత్తం కమ్యూనిటీ మొత్తం అందరం ఉండి మాతో అయినంత సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండి మొత్తం అన్ని విధాలుగా చూసుకునే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం యాజ్ ఆర్గనైజర్గా. మీరేం చేస్తున్నారు? ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. అరే పేదవాడు అంటే ఇంత చిన్న చూపా మీకు? అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే మీకు ఇంత చిన్న చూపా మీకు? ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చెప్పిండు? మీకేమో అందరు సూపర్ స్టార్లు అందరూ వచ్చి మీకు అందరినీ వచ్చి మీరు పరామర్శిస్తున్నారు కదా. మరి అంతమంది సూపర్ స్టార్లు ఈరోజు మరి రేవతమ్మ ఇంటికి ఎందుకు వస్తలేరు? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు? హాస్పిటల్కి ఎందుకు వస్తలేరు? వాళ్ళ కనీసం పోయి వాళ్ళని పరామర్శించే రావాలని. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇవాళ ఇండస్ట్రీ మీరు అందరు నడుస్తున్నందుకు, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కింద వాళ్ళు పైసలు పెట్టి చూస్తున్నందుకు ఈరోజు మీరు బతుకుతున్నారు. మీ బిజినెస్ ఏంది? సొసైటీ సినిమా చూస్తే మీకు బిజినెస్ వస్తుంది. ఆ బిజినెస్తో మీరు ఇలా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు. అరే మీరు కనీసము ఆ ఫ్యామిలీని పట్టించుకోకుండా మీరందరూ కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు మొత్తం అందరు ఇలా అబద్ధాలు ఎవరు మాట్లాడతలేరు. ఫ్యాక్ట్స్ అన్నీ ఈరోజు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ ఉందంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల తర్వాత, హీరో గారు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియాలోనే ఫ్యాక్ట్స్ పెట్టారు కదా. ఆయన ఏం చేసిండో ఏం చేయలేడో అన్నీ కూడా ప్రాక్టికల్గా చూపెట్టారు కదా. నేను ఒక్కటే చెప్తున్నా, ఇండస్ట్రీ అంటే మా ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. ఈరోజు ఇండస్ట్రీకి కూడా అన్ని ప్రజల ప్రభుత్వం ఇది.
ఇండస్ట్రీకి కూడా అన్ని విధంగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా మా పాలసీ ఏది, అన్ని సెక్టర్ని డెవలప్ చేయాలనే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిజను, మా క్యాబినెట్ తీసుకున్న డిసిజను. ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీ కావచ్చు, మెడికల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా డిసైడ్ చేసి పని చేస్తున్నాం. ఈరోజు ఏ విధంగా హైదరాబాద్ని ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇండస్ట్రీస్ ఎట్లా డెవలప్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. అందరికీ కోరేది ఒకటే ఏంటంటే మీరందరూ కూడా ఒక్కసారి ఒక హీరో ఇమేజ్ పక్కన పెట్టి అందరం హ్యూమానిటీ గ్రౌండ్లో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది, మా నాయకుడు ఏం చెప్పిండు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మీరేం చెప్తున్నారు, ఒకసారి ఆలోచిస్తే ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటికి వస్తాయి. జరిగిన సంఘటన మళ్ళీ జరగొద్దని కోరుకుంటున్నాం మనం. మా కోరకం ఏంటంటే రేపు ఇలాంటి ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగొద్దన్న ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అంత క్లియర్గా చెప్పారు జరిగిన ఇన్సిడెంట్ని. మీరు కూడా దాన్ని ఆలోచించి రేపు ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగొద్దన్న ఒక ఉద్దేశంతో మీరు ఆలోచిస్తారని ఒక భావనతో మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇండస్ట్రీ అంటే మీరు అందరూ కూడా ఇలా ఎన్నో మాస్ ఈవెంట్స్ జరుగుతుంటాయి మీ దగ్గర, ఇలా జీవితాలు పోతుంటే మీరు అందరూ మేము చూస్తూ ఊరుకోలేం కదా. ఫ్యూచర్లో